జనక ఉవాచ. జనకుడు తను పొందిన ఆత్మజ్ఞానాన్ని గురువుకు స్పష్టంగా చెప్తున్నాడు. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః. ఆ బ్రహ్మను నేనే, నేను జీవుణ్ణి కాదు అంటే అహం సత్యం. నేను అనుభవించే జగత్తు, నా దేహం, నా మనస్సు, నా కుటుంబం, మరి నా సంపదలు, నాకు అనుభవంలోకి వచ్చే ఈ దృశ్య ప్రపంచం అంతా మిథ్య. ఇది వేదాంత సారం. మిథ్య మిథ్య అంటే లేదు అని కాదు, లేని దానితో సమానం. నిజానికి ప్రపంచం నాకు అనుభవంలోనే ఉంది, అయినా లేని దానితో సమానం. అంటే జగత్తుకు తన స్వంత ఉనికి లేదు, అరువు తెచ్చుకున్న ఉనికి ఉంది. ఎడారిలో ఇసుకలో దూరంగా నీరు ఉన్నట్లు మనకు భ్రమ కలుగుతుంది. మసక చీకటిలో తాడును చూసి పాము అనుకుని భ్రమపడతాం. స్వప్న ప్రపంచంలాగా దానికి స్పష్టత ఉండదు, స్వంత ఉనికి లేదు. జగత్తు లేనిదే. సమానం అంటే జగత్తు దృక్కు అయినా నా మీద ఎటువంటి ప్రభావం చూపించలేదు. జగత్తు లేని దాంతో సమానం అంటే నా మీద దృక్కైనటువంటి నా మీద ఎటువంటి ప్రభావం చూపలేదు అని అర్థం. అనుకూల అనుభవం, ప్రతికూల అనుభవం కూడా నా మీద ఏమి ప్రభావం చూపించవు. జగత్తు నా మీద ప్రభావం చూపించలేదు అంటే ఏమిటి అర్థం? అంటే సాక్షి చైతన్యం, నేను సాక్షి చైతన్యంగా ఉన్నాను అని అర్థం చేసుకోవాలి. లౌకిక వ్యవహారాలు ఆత్మస్థితిలో ఉన్న నన్ను కదిలించలేవు అంటున్నాడు జనకుడు.